తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు తెరతీసింది. కాంగ్రెస్కు ఉపయోగపడతారు అనుకుంటున్న వాళ్లను పార్టీలో చేర్చుకోవటం, వాళ్ల స్థాయిని బట్టి పదవులు ఇస్తామని హైకమాండ్ హామీలిస్తోంది. కానీ ఆ నియోజకవర్గం బీజేపీ నేత ఏకంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ చేతే కాంగ్రెస్ కండువా వేసుకోవటం వెనుక స్థానిక ఎమ్మెల్యే లేరట. మరి ఆయన కాంగ్రెస్లో చేరటానికి లైన్ క్లియర్ చేసిందెవరు? అసలు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరటం నిజం కాదా? హైకమాండ్ కండువా కప్పిన జిల్లా నేతలు ఎందుకు వద్దంటున్నారు? లెట్స్ వాచ్. మునుగోడు కాంగ్రెస్లో కుంపటి రాజుకుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చలమల్ల కృష్ణారెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో మునుగోడు కాంగ్రెస్లో ముసలం పుట్టిందట. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో గాంధీభవన్ సాక్షిగా చలమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఈ చేరికే మునుగోడు కాంగ్రెస్లో అగ్గి రాజేసిందట. చేరిక వరకు అంతా బాగానే ఉన్నా కండువా కప్పుకున్న తర్వాత సీన్ రివర్స్ అయిందట. చలమల్ల కృష్ణారెడ్డి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఓ ప్రకటన విడుదల చేసింది నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ. నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పేరిట వచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీస్తోంది. స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సమక్షంలో కండువా కప్పుకుంటే డీసీసీ మాత్రం ఎందుకు ఇలాంటి ప్రకటన చేసింది అనేది హాట్ టాపిక్గా మారింది. తాజా ప్రకటన వెనుక ఆంతర్యమేంటి? తెర వెనుక ఎవరున్నారు? డీసీసీ ఎందుకు ఈ ప్రకటన విడుదల చేసిందని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. చలమల్ల కృష్ణారెడ్డి మునుగోడులో కీలక నేత. మొన్న జరిగిన ఎన్నికల్లో మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. చలమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి సమాచారం లేదట. రాజగోపాల్ రెడ్డికే కాదు, అసలు పార్టీలోని సీనియర్ల ప్రమేయం లేకుండానే మున్షీ కృష్ణారెడ్డికి పార్టీ కండువా కప్పేశారట. దీంతో తమ ప్రమేయం లేకుండానే చలమల్ల కృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకోవటం పట్ల రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారట. అందులో భాగంగానే డీసీసీతో ప్రకటన విడుదల చేయించారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. తనకు తెలియకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని గట్టిగానే ప్రశ్నిస్తున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు బై ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న చలమల్ల కృష్ణారెడ్డి పార్టీలో యాక్టివ్గా పనిచేశారు. రేవంత్ రెడ్డికి దగ్గరి వ్యక్తిగా చలమల్ల మెలిగారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు చలమల్ల కృష్ణారెడ్డి. దీంతో బై ఎలక్షన్లో చలమల్లకే టికెట్ ఇచ్చేందుకు రేవంత్ గట్టిగా ప్రయత్నాలు జరిపారని, అయితే హైకమాండ్ నిర్ణయంతో టికెట్ పాల్వాయి శ్రవంత్కి కేటాయించారు. బై ఎలక్షన్ తర్వాత కూడా చలమల్ల రేవంత్ రెడ్డి టీమ్గా ఉంటూ వచ్చారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో బీజేపీ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయగా బీజేపీ నుంచి చలమల్ల బరిలో నిలిచారు. కట్ చేస్తే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డితో గతంలో ఉన్న సన్నిహిత సంబంధాలతో చలమల్ల మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఎన్నికల సమయంలో బీజేపీలో ఉన్న చలమల్ల కోమటిరెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన చలమల్లను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారట. చలమల్లను వ్యతిరేకించడానికి ఏకంగా నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగంలోకి దింపారట. చలమల్ల కృష్ణారెడ్డి దొంగచాటుగా గాంధీభవన్లో కాంగ్రెస్లో చేరారని, ఆయన చేరిక పార్టీలో చెల్లదని, ఆయనతో కాంగ్రెస్ క్యాడర్ తిరగొద్దని ఏకంగా అధ్యక్షుల పేరుతో వచ్చిన ప్రకటనల వెనుక రాజగోపాల్ రెడ్డి ఉన్నారంటూ నల్గొండ జిల్లాలో పెద్ద చర్చ జరుగుతోంది. చలమల్ల కృష్ణారెడ్డిని ఎవ్వరూ, ఎందుకు, ఎప్పుడు పార్టీలోకి ఆహ్వానించారని గట్టిగానే ఆరా తీస్తున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సోషల్ మీడియాలో గట్టిగానే విమర్శలు గుప్పిస్తోంది చలమల్ల వర్గం. రాజగోపాల్ రెడ్డి కూడా ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారని, తమ నేత కృష్ణారెడ్డి కూడా అంతేనని కౌంటర్లు వేస్తున్నారట. రాజకీయ చిచ్చరపిడుగైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తన నియోజకవర్గంలో తన ప్రత్యర్థి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి రావటం వెనుక కీలక నేత ఉండి ఉంటారన్న అంచనా వేస్తున్నారట. ఇక తన చేరికపై డీసీసీ అధ్యక్షుల ప్రకటనను లైట్ తీసుకోవాలని అనుచరులకు సూచించారట చలమల్ల. తాను ఏఐసీసీ ఆదేశాలతో రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో పార్టీలో చేరానని, ఇప్పటి నుంచి అన్ని కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటానని చెప్తున్నారట. అంతేకాదు, తనకు పార్టీ భువనగిరి పార్లమెంటు టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, తనను కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తానని అంటున్నారట. మొత్తంగా ఇటు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం, చలమల్ల వ్యాఖ్యలతో నల్గొండ కాంగ్రెస్లో అగ్గి రాజుకున్నట్లే కనిపిస్తోంది.
ఈ మంటలను సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైకమాండ్ ఎలా చల్లారుస్తుందో చూడాలి.